ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మరోసారి చర్చకొచ్చింది. వాలంటీర్ల వల్లే వైసీపీ ఓడిపోయిందని విమర్శలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ ఓటమికి వాలంటీర్లు కారణం కాదని చెబుతున్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు మొత్తం వైసీపీకి సపోర్ట్ చేసినా ఓడిపోయిందన్నారు. ఐటీ మంత్రిగా ఉండి ఏపీకి అప్పడాల కంపెనీలు తీసుకొచ్చారని అమర్నాథ్ పై మండిపడ్డారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, అయినా ఎన్నికల్లో ఓటమి తప్పలేదన్నారు అమర్నాథ్. వాలంటీర్ల వ్యవస్థ వల్ల పార్టీతో పాటు కార్యకర్తలు కూడా తీవ్రంగా నష్టపోయారన్నారు. నెలకు 5,000 కాదు 10,000 ఇస్తామని చంద్రబాబు అబద్దాలు చెప్తే వాలంటీర్లంతా నమ్మి మోసపోయారని అన్నారాయన. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తారని చెప్పినా ఎవరూ నమ్మలేదన్నారు. ఎన్నికల ముందు వాలంటీర్లు రాజీనామా చేయమంటే చాలా మంది నిరాకరించారని, ఇప్పుడు అందరూ ఇళ్లలో కూర్చొని బాధపడే పరిస్థితి వచ్చిందన్నారు అమర్నాథ్. ప్రజలకి సేవలు అందించడంలో, ప్రజలకి అనేక కార్యక్రమాల్ని ప్రభుత్వం నుంచి చేరువ చేయడంలో అది ఉపయోగపడింది. ప్రభుత్వం ప్రజలకి చేరువడానికి అది ఉపయోగపడింది, కానీ ప్రజలకి, పార్టీకి, కార్యకర్తలు దూరం చేసేటువంటి దాంట్లో అదే వ్యవస్థ ఉపయోగపడిందని చెప్పి కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. సరే, పోనీ వీళ్ళేమన్నా ఉపయోగపడతారా, వీళ్ళేమన్నా మన ఎన్నికల్లో ఉపయోగపడతారా అని చెప్పి చాలా మంది ఆశించారు. నేను గాలివాకలో పోటీ చేశాను. ఈ వాలంటీర్లు అందరితో సమావేశాలు పెట్టాము. వాళ్ళు చెప్పాము, బాబు మీరు రాజీనామా చేయండి, రేపు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పెడతాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మిమ్మల్ని తీసేస్తాడు, మీరు పార్టీ కోసం పనిచేయండి అని చెప్పానంటే, అమ్మమ్మ మేము గెజిటెడ్ ఆఫీసర్స్, మేము రాజీనామా చేస్తే మళ్ళీ మేము పెద్ద పరిస్థితి ఉద్యోగం చేసి మేము పరిస్థితి మళ్ళీ రావాలేమో అన్నట్టు ఫీల్ అయిపోయింది. అలాగే చెప్పి మనం అందరూ ఒకలాగా ఉన్నారంటే అందరూ ఒకలా లేదు. కొంతమంది పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఉదాహరణకి నర్సీపట్నం ఉంది, 99% మంది వాలంటీర్లు రాజీనామా చేస్తారు. చేసినోడికి చేయనోడికి తేడా ఉందా? చేసినోడికి ఉద్యోగం లేదు, చేయనోడికి ఉద్యోగం లేదు. మొత్తం అందరికి పెద్ద చూపించాడు చంద్రబాబు. మనం 5,000 ఇస్తుంటే 5,000 కాదు 10,000 అన్నాడు. 5 లేదు 10 లేదు, ఇంట్లో కూర్చున్నారు అందరూ కలిసి. ఇటు పెట్టినటువంటి వ్యవస్థ వల్ల మనం నష్టపోయి, మనం నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కూడా నష్టపోయి, చివరికి అందరి వల్ల పార్టీ నష్టపోయి, చివరికి అధికారాన్ని కోల్పోయి రాష్ట్రంలో ప్రజలు, పేదవాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అమర్నాథ్ లాంటి వ్యక్తులు మంత్రులుగా ఉంటే జగన్ ఇంట్లోనే కూర్చుంటారని అన్నారు వాలంటీర్లు. అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లను దేవుళ్లు అన్న వైసీపీ నాయకులు ఓటమిని తమకు బాధ్యులు చేయడం కరెక్ట్ కాదన్నారు. వైసీపీ ఓటమికి కారణాలతో కూడిన వినతి పత్రం అందిస్తామన్నారు. కారణం అంతా కూడా వాలంటీర్లే. మేము కూర్చోబెట్టాం, సమావేశం ఏర్పాటు చేసాం, సమావేశంలో అందరం రాజీనామా చేయమన్నాం. కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది చేయమన్నారు. అందరూ రాజీనామా చేసి ఉంటే మనం గెలిచి ఉండేవాళ్ళం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. మేము అమర్నాథ్ గారిని ఒకటి అడగాలనుకుంటున్నాం. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లుగా పెట్టే టైంలో ఏ రకంగా ప్రతిజ్ఞ చేయించారు? మేము పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పారు. ఎవరో కొంతమంది పార్టీ అభిమానంతో ఉంటారు. కొంతమంది మీకు చెప్పినట్టు రాజీనామా చేయవచ్చు, లేకపోతే రాజీనామా చేయకపోతే మీ కుటుంబాలను ఏం చేస్తామని బెదిరించి రాజీనామాలు చేసిన విషయాలు అందరికీ తెలిసినవే, తెలియని ఏమీ లేవు. ఒక్కసారి మీరే చెప్తున్నారు ఏ ప్రాంతంలోనో 90% మంది రాజీనామా చేశారు. నిజంగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని ఎలా తిడతారో, మీరు ఏ రకంగా బలవంతం చేస్తే వాళ్ళు రాజీనామాలు చేశారో అది అందరికీ అర్థమవుతున్నాయండి. దొంగ రాజకీయాలు. ఇప్పుడు కర్నూలు చావుకు 100 కారణాలు. మీరు తప్పుదాలు చేసింది మీరు. ఒక ఐటీ మినిస్టర్గా ఉండి మీరు ఏం తీసుకొచ్చారయ్యా? మీరు ఒకసారి నీ శాఖలో ఏం చేసుకొచ్చావు? దావోస్కి వెళ్ళొచ్చి ఏం చేసావు? అప్పడాల కంపెనీలా, కోడిగుడ్లు ఇయా నీ కంపెనీలు, ఇయా నువ్వు చెప్పే మాటలు ప్రజలు అందరూ వింటున్నారు కదా. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, అమర్నాథ్ వర్సెస్ వాలంటీర్లు అన్నట్టుగా అయితే సిచ్యువేషన్ ఉంది ఏపీలో. వైసీపీ నాయకులు తమ ఓటమిని వాలంటీర్లకు ఆపాదించడం పట్ల వాలంటీర్లు ఏమంటున్నారు?
రాధిక మొత్తం మీద చూసుకుంటే వైసీపీ చేస్తున్న తప్పిదాల మూలంగానే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందనేది వాలంటీర్లు గత కొంతకాలంగా చెప్తుంది. అయితే గతంలో వాలంటీర్ల వల్ల ఓటమి కారణమని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మొన్న గతంలో అమర్నాథ్ కావచ్చు, తాజాగా మరొకసారి అమర్నాథ్ కావచ్చు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని కూడా వాలంటీర్ల రాష్ట్ర అసోసియేషన్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. వాలంటీర్లుగా తీసుకున్న సమయంలో మీరు పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా సేవ చేయమన్నారు. మీరు రాజీనామా చేయమంటే ఎందుకు రాజీనామా చేయాలి? మీ వల్ల 1,07,000 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తే వారికి మీరు ఏం చేశారు? వారికి ఎటువంటి ప్రయోజనాలు సమకూర్చారు? మీ వల్ల వారు అన్ని రకాలుగా నష్టపోయారు. అలాగే 1,50,000 మంది రాజీనామా చేయకుండా అలాగే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఏదో చేస్తుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం కూడా మాతో సంప్రదింపులు జరుపుతూ ఉంది. కానీ ఓటమికి వాలంటీర్ల కారణం అనేది మీకు ముందు తెలియదా? అంటే అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచినప్పుడేమో వాలంటీర్ల దేవుళ్ళు, అలాగే సాధారణమైన ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం వాలంటీర్లు కరెక్ట్ వాళ్ళు కాదంటాం, సరైన విధానం కాదా అని చెప్పి వాలంటీర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాదు గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తి మంత్రులుగా ఉంటే జగన్మోహన్ లాంటి వ్యక్తి ఇంట్లో ఉండక ఇంకెక్కడ ఉంటాడని చెప్పి కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆయన దావోస్ వెళ్ళి గత 5 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్న మంత్రి కానీ ఈయన మంత్రిగా ఉన్న కానీ కోడిగుడ్ల కంపెనీలు, అప్పడాలు ఫ్యాక్టరీలు తప్ప ఆయన ఏం తీసుకొచ్చాడనేది కూడా తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించారు. అలాగే భవిష్యత్తులో మీ ఓటమికి వాలంటీర్ల కారణం అంటే గనక ఖచ్చితంగా మీ ఇంటి ముందు ధర్నా చేసి మీరు ఎందుకు ఓడిపోయారో వివరాలతో కూడుతున్న అన్నింటిని కూడా వినతిపత్రం మీకు అందిస్తామని చెప్పి తీవ్ర స్థాయిలో కూడా ఒక హెచ్చరికనైతే చేశారు. అయితే వాలంటీర్లు వర్సెస్ వైసీపీ కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి గతంలో అప్పటి సీఎం ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవటానికి పార్టీకి సంబంధించిన సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరికి అనుమతి లేదు. అప్పుడు షాడో సీఎంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డినే కలవాలి. ఆయన వాస్తవ పరిస్థితిని జగన్కి చెప్పలేదు. అందువల్లే మీ పార్టీ ఓడిపోయిందనేది వాలంటీర్లు చెప్తున్న మరొక వాదనగా కనిపిస్తోంది. కానీ వాలంటీర్ల వల్లే ఓడిపోయాము, వాలంటీర్ల తీరు వల్లే ఓడిపోయామనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాలంటీర్ వర్సెస్ వైసీపీ కొనసాగుతూ ఉంది. కానీ గత 5 ఏళ్ళు ఇదే వాలంటీర్లని అగ్రతాంబూలంలో ఇచ్చింది వైసీపీ సర్కార్. అప్పుడు కూటమి నేతలు తీవ్రస్థాయిలో వాలంటీర్లను విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అదే వాలంటీర్లని వైసీపీ విమర్శ చేస్తుంది. కూటమి నేతలు మాత్రం ఏం జరుగుతుందని వేచి చూసే ధోరణి కనిపిస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి సంబంధించి వాలంటీర్ల వ్యవహారంలో మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కఠిన పరిణామాలు ఉంటాయని చెప్పి వాలంటీర్లతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి వాలంటీర్లు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి అమర్నాథ్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. గుడివాడ అమర్నాథ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల వైసీపీ ఓడిపోయిందంటూ తమ ఓటమిని వాలంటీర్లకు ఆపాదించారు. అయితే అమర్నాథ్ లాంటి వ్యక్తులు మంత్రులుగా ఉంటే జగన్ ఇంట్లోనే కూర్చుంటారంటూ వాలంటీర్లు కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు.